ఆటా ప్రతినిధులు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. అమెరికా నుంచి వచ్చి అచ్చంపేట, చెంచుగూడెల్లోనూ సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమన్నారు. మూలాలు మరిచిపోకుండా సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడం గొప్ప విషయమన్నారు. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆటా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లిని మరవకు, నువ్వు పుట్టిన గడ్డను మరవకని ప్రముఖ కవి చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ మరి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న మీరు తెలుగు భాషా సంస్కృతిని, తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన ఆటా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలు, మీరు అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఈ ప్రాంతంతో, ఈ మట్టితో మీకున్నది ఒక పేగుబంధం. మీరు అక్కడ బాగా స్థిరపడిన ఉన్నతమైనటువంటి జీవితాల్ని మీరు పొందుతున్నా కూడా నేను పుట్టిన నా ప్రాంతం, నా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నా తెలుగు ప్రజలు బాగుండాలి, నా తెలుగు భాషా సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరందరూ భాగస్వామ్యం చేస్తున్నందుకు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి గత 20 రోజులు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 20 రోజులు ఈ ఇండియాకు వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది వాటర్ ప్లాంట్లు కావచ్చు, మరి హెల్త్ క్లినిక్లు కావచ్చు, మెగా హెల్త్ క్యాంప్స్ కావచ్చు. మొన్న ఈ మధ్య పత్రికలో చదివాను, అచ్చంపేటలోని చెంచుగూడాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్లకు దుప్పట్లు, బట్టలు కూడా ఆటా ప్రతినిధులు వెళ్ళి పంచారని చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ అమెరికా, ఎక్కడ అచ్చంపేట. అమెరికాకు అచ్చంపేటకు ఉన్న బంధం ఏంటి? తెలుగు బంధం. మన సంస్కృతి, మన తెలుగు భాష అనుబంధమే అమెరికాకు అచ్చంపేటకు మధ్య అనుబంధాన్ని నిలిపింది. అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. మొన్న ఈ మధ్య గజ్వేల్లో కూడా మెగా హెల్త్ క్యాంప్ పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మీరు బాగా కొనసాగించాలని మీ అందరికీ కూడా మరి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.